హాయ్ హలో అందరికీ. నిన్నైతే మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే అమ్మ మసాలా దోశ కావాలమ్మా అన్నారు. సో మీరే చెప్పండి ఎలా పెట్టినా అప్పటికప్పుడే. సో కుదరదు కదా, అందుకే చెప్పేసి టుమారో మార్నింగ్ అయితే నేను టిఫిన్ కింద చేసి పెడతానమ్మా అని చెప్పాను. అప్పుడు 4:30కి అయితే నేను అన్నీ నానబెట్టేసుకుని 10 o'clock అయితే మిక్సీలో పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చి పల్లీల చట్నీ కంపల్సరీ చేయాల్సిందే కదా. కంపల్సరీ అంటే మా చిన్నదైతే పల్లీ చట్నీ లేదంటే అసలు నోట్లో కూడా పెట్టదు, దానికి కంపల్సరీ ఉండాల్సిందే. సో పల్లీ చట్నీ కూడా చేసేస్తున్నాను. అలాగే బంగాళదుంప కూర ఉంటే కూడా చాలా బాగుంటుందండి. మసాలా దోశలోకి బంగాళదుంప కూర కాంబినేషన్ సూపర్ ఉంటుంది. సో దీని గురించి నేనైతే బంగాళదుంప కూర కూడా రెడీ చేసేసుకుంటున్నాను. ఇదైతే ఉడకబెట్టగానే మా పిల్లలు అయితే ఉత్తిదే కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఫైనల్గా చూడండి, దోశ వేసేసి కొద్దిగా వెన్నపూస పైన రాసేసి ఏదైనా సరే మన దగ్గర మసాలా ఉంటుంది కదా, నేనైతే చికెన్ మసాలా కొద్దిగా పైన వేసాను. ఆ తర్వాత కొద్ది కారం వేసేసి మధ్యలో కర్రీ అయితే పెట్టేశాను. మనకి మసాలా దోశ అయితే రెడీ అయిపోయింది. సైడ్కి వచ్చి చట్నీ వేసేసుకుంటే తినడానికి అయితే రెడీగా ఉంది. సో